అని చెప్పినా మైండ్ లో మాత్రం ఇతనే కారణమని ఫిక్స్ అయిపోయిన తను ఆ రోజు రాత్రి ఆ టౌన్ సిటిజన్ ఒక లేడీ మర్డరర్ ని కనిపెట్టారా అని అడిగితే మ్యాడీ ధీమాగా ఎస్ కేసు సాల్వ్ అయిపోయింది, తప్పు చేసిన వాడిని జైల్లో వేసేసాను, మీరు భయపడాల్సిన అవసరమే లేదు, అంతా సేఫే అని చెప్తుంది. యాక్చువల్లీ లేడీ కొడుకు ఒక అథ్లెట్, రోజు ప్రాక్టీస్ కోసం జాగింగ్ కి వెళ్తాడు. మ్యాడీ ఏమో భయపడకుండా ప్రాక్టీస్ చేయి, గోల్డ్ గెలవాలని చెప్పి పంపిస్తుంది. పోలీసే ప్రమాదం లేదని చెప్పాక ఏ ప్రాబ్లమూ లేదని ఈ అబ్బాయి కూడా ఆ రోజు రాత్రి ప్రాక్టీస్ కని జాగింగ్ చేస్తూ వెళ్తాడు. అండ్ ఇలా ఆ జాంబీ క్యాంగరూకి నెక్స్ట్ విక్టిమ్ అవుతాడు. మంచులో పరిగెడుతున్న అతనికి అన్ని వైపుల నుంచి ఏదో మృగం అరుస్తూ అతని వెంటే వస్తున్నట్టు అనిపించి ఇతను భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. సైడ్ లో నుంచి సడన్ ఎంట్రీ ఇచ్చిన ఆ జాంబీ క్యాంగరూ ఒక్క కొరుక్కి అతని చాప్టర్ క్లోజ్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం మరోవైపు మ్యాడీ వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ ఆయన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉన్నప్పుడు తనకి ఆ అథ్లెట్ వాళ్ళ అమ్మ కాల్ చేసి జాగింగ్ కని వెళ్లిన నా కొడుకు ఇంకా తిరిగి రాలేదు, వాడెప్పుడు ఇంత లేట్ చేయడు, నాకు భయమేస్తుందని హెల్ప్ అడుగుతుంది. అది విన్న మ్యాడీ వెంటనే ఇదిగో నేను వస్తున్నానని కార్ తీసుకుని అక్కడికి రీచ్ అయ్యేసరికల్లా ఆ లేడీ